కూడా నమస్కారం. జనరల్ గా ఎవరైనా రాజకీయాలు అభివృద్ధి ప్రాతిపదికగా కానీ, ప్రజా స్వేచ్ఛ ప్రాతిపదికగా కానీ, ప్రజాస్వామ్య ప్రాతిపదికగా కానీ రాజకీయాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలంటే అతనికి శవాలన్నా కావాలి, విగ్రహాలు. ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద అతను రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదు. రాజ్యాధికారంలోకి అతను వచ్చినప్పుడు కూడా శవ రాజకీయాలతో వచ్చాడు. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి రోత పత్రికలో సొంత వాళ్ళ బాబాయిని వాళ్లే చంపేసి దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇది పత్రికలో ఆ రోజు రాసినటువంటి మీకు కనిపిస్తున్నాయి కదండి. అవును అవును. ఆ రోజు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆహారం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన వేసుకునే ప్యాంటు షర్టు అట్లా ఉంటుంది. తల ఒక్కటే పెట్టలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చేటట్టు రాశారు. ఈ విధంగా రాశారు. ఈ రోజు ఏం రాశారు కూడా చూసాం. తర్వాత పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చంపుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చంపుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రిక గారు, నేనేమంటానంటే ఆ రోజు అత్యంత దారుణంగా వాళ్ళ బాబాయిని చంపింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారే చంపినట్టు ఆయన చేతిలో కత్తి పెట్టి నారాచుర రక్త చరిత్ర అని చెప్పి రాసింది వాళ్ళే. దేనికి రాశారు? రాజకీయం కోసం, అధికారం కోసం. ప్లస్ ఆయనే ఏం మాట్లాడతాడంటే వాళ్ళే చంపుతారు, వాళ్ళ బంధువులే చంపారని ప్రచారం కూడా చేస్తారు అని మరి అతనే చెప్తాడు. అంటే మళ్ళీ ఒకవేళ దాన్ని కూడా ముందడిగేస్తా ఉన్నాడు. చంపినటువంటి వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపుతారు, చంపి మళ్ళీ వాళ్ళే పక్కన వాళ్ళ బంధువుల మీద కూడా వేస్తారు అని చెప్పేసి అంటే రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది. నిజమే చంద్రబాబు నాయుడు గారు చంపారనుకున్నారు. ఒకవేళ చంపి అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారేమోనని అందరూ ఆవేదన చెందారు. అందరూ వచ్చేసి ఓట్లేసేసారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు. గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. రాష్ట్రంలో ఇలాంటివి జరిగింది. నక్సలైట్లు, టెర్రరిస్టులు కూడా ఈ విధంగా నడి రోడ్డు మీద కొట్టలేదు, పెడరెక్కలు ఎరగదీయలేదు, ఈ విధంగా పిచ్చి ఓడి చేయలేదు, ఈ విధంగా మేజిస్ట్రేట్లని రోడ్లు ఎప్పటి తగిలి కొట్టలేదు, ఈ విధంగా మహిళల్ని వీడియోలు చేయలేదు, లేకపోతే ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా చేశాడు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వాళ్ళు రాజకీయాలు మొదలు పెడతా ఉన్నారు. ప్రజలు తెలీదా? ముఖ్యంగా దళిత ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతలో ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి దళితులు చూసి వీళ్ళు ఇంకా అమాయకులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఎక్కడైనా శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతారు. ఎక్కడైనా ఎన్టీఆర్ బస్ స్టాండ్ గుంటూరులో, విజయవాడలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బస్ స్టాండ్ అని చెప్పేసి రాస్తారు. ఎన్టీఆర్ బస్ స్టాండ్ ప్రారంభకులు నందమూరి తారక రామారావు గారు అని ఇంత పెద్ద అక్షరాలు రాస్తారా? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ప్రారంభకులు చెన్నారెడ్డి గారు అని ఇంత పెద్ద అక్షరాలు రాస్తారా? లేకపోతే పోలవరం ఫలానా వాళ్ళు ఇచ్చేసారని చెప్పేసి రాస్తారా? ఇంకో వాళ్ళ విగ్రహాలు పెడతారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞాన దిక్సూచి, ఆయన పేరు మీద ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆయన విజ్ఞానాన్ని గుర్తిస్తూ విజ్ఞాన దిక్సూచిగా ఆయన పేరు ప్రకటించింది. అంత గొప్ప మేధావి. ఇతర దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు పెడతా ఉన్నారు, ఆయన్ని పూజిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలో కట్టాలని తలచి దానికోసం కొన్ని ఎకరాలు కేటాయించి, కొంత డబ్బు కేటాయించి 125 అడుగుల విగ్రహాన్ని చేయటం కోసం కొంత బడ్జెట్ కొని కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్. నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీసేసావు అంటే రాజధాని నడిపొట్టు. ఇప్పుడు అమెరికా చూడంగానే మనకి ఇట్లా ఒక దివి పట్టుకున్నటువంటి ఒక మహిళ కనపడతా ఉంటుంది. అమెరికాలో ఒక బొమ్మ ఇట్లా కనపడతా ఉంటుంది. ఆ బొమ్మ చూడగానే అమెరికా రాజధాని కూడా అట్లా ఉండాలని చెప్పేసి మేము భావించాం. నువ్వు తీసుకెళ్లి కట్టావు.
కానీ దాని అంబేద్కర్ విగ్రహం కింద ఏమున్నాయి? ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, గుండుగోకటాలు, మహిళల్ని వేధించడాలు, చంపటాలు, వీటన్నిటిని సమాధిలాగా చేసి వాటి మీద కట్టావు. నువ్వేం చేసావు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో సమానం అని చెప్పేసి అంబేద్కర్ విదేశీ విద్య తీసి పక్కన పడేసి జగన్ విదేశీ విద్య అంటే దళితులకి జ్ఞానం లేదనుకుంటున్నావా? దళితులకి చైతన్యం లేదనుకుంటున్నావా? దళితుల పక్కన జన్మనిచ్చిన తండ్రి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే, రాజకీయాల్లో అవకాశాలు వస్తున్నాయి అంటే, తిండి తినగలుగుతున్నామంటే, ఉద్యోగం చేయగలుగుతున్నామంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అక్షరాలు చిన్నయ్య రాసి అదే స్టీల్ ఎంబాసిడర్ తోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇంత పెద్ద అక్షరాలు నువ్వు రాస్తే మేము చూస్తూ ఉండాలా? నిన్ను పోషణీకే అంటే నీకు బీపీ వస్తే అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అక్షరాలు, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటట్టు, ఎక్కువ ఉండేటట్టు నువ్వు రాస్తే ఎవరికో బీపీ రాదా? నిజమైనటువంటి దళితుడికి లేకపోతే నిజమైనటువంటి వాళ్ళకి. కానీ ఆ బీపీ మీకే వచ్చి చేయించారు అని ప్రెస్ మీట్లు పెట్టి నిన్నటి నుంచి అల్లరి పెడుతున్నారు, మీరే చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా. మాకు నిర్మించడమే తెలుసు, మాకు గౌరవించడమే తెలుసు, మేము స్ఫూర్తిగా ముందుకెళ్ళటమే తెలుసు. తెలుగుదేశం పార్టీగా బాలకోటి గారిలాగా నేను మాట్లాడలేకపోయా. నాకు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాను. బాలకోట నేను మాట్లాడాడు అసలు జగన్మోహన్ రెడ్డి పేరు తీసేటయా, తీసివేయాలని ప్రభుత్వం కూడా మాట్లాడాలని చెప్పేసి అన్నాడు. కానీ మేము అట్లా అనలేము. ఎందుకంటే అంబేద్కర్ గారి సరసన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే పెద్దదిగా ఇంత పొడవునా నువ్వు పెట్టుకుంటావా? నువ్వు అంబేద్కర్ గారి కాలి కోటి కూడా సమానం కాదు. ఆయన నడిచిన దుమ్ము ఈ రోజు ఎవరైతే చేశారో వాస్తవానికి అది మంచిగా చేశారు. ప్రభుత్వ పరంగా మేము సమర్థించం, ఎందుకంటే అట్లా చేయకూడదు. కానీ దళితుల్లో చైతన్యం వచ్చింది, దళితులు దాన్ని జీర్ణించుకోలేరు, వాళ్ళు చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. నువ్వు ఇట్లాంటి రాజకీయాల రోజు చేసి నువ్వు ఎట్లయితే రెచ్చగొట్టావో ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏదో దాడి చేస్తున్నారంట, ఆ విగ్రహాన్ని పగలగొడుతున్నారంట. ఇలాంటి రాత్రే కేంద్ర బలగాలతో అంటున్నారు కదా. ఒక్క నిమిషం ఒక బ్రేక్ తీసుకుందాం. శ్రీనివాస్